ఇస్ ద లార్డ్. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమైనదు వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54 అధ్యాయం 17 ఈ మాట మనం సరిగా అర్థం చేసుకున్నట్టయితే మన ఆత్మీయ జీవితానికి, ఆత్మీయ ప్రగతికి అనేక ఆయుధాలు వస్తాయని ఈ మాటలో చాలా స్పష్టమైనటువంటి అర్థం ఉంది. కానీ అవి వర్ధిల్లవు అనేటువంటి విషయాన్ని మాత్రమే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నాటి నుండి మనం ఆలోచన చేసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా లేచినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు వారి ఫరో రాజు అడ్డుగా వచ్చాడు, ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, ఎరుకో గోడలు అడ్డుగా వచ్చాయి. ఆ విధంగా మాట్లాడుకున్నట్టయితే ఎన్నో ఆటంకాలు నాటి దినము నేటి దినము క్రైస్తవ సమాజం ఎదుర్కొంటూనే ఉంటుంది. కానీ వాటన్నిటిని వర్ధిల్లింపజేయకుండా అవన్నీ కూడా ఎదగకుండా వాటిని అణగదొక్కువాడు దేవుడు. ఎక్కడ ఉదయకాల సమయం నీ జీవితంలో ఏ ఆయుధము నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా, అనగా ఏ ఆటంకం పనిచేస్తున్నా దాన్ని ఎదుర్కోనికి సామర్థ్యమైన దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్.